ప్రియ బిడ్డలారా, పైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు కూడా మనము ఒక ప్రత్యేకమైన అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. అదేంటంటే, పోయిన వారం మనం పునరుద్ధానానికి సంబంధించిన అనేకమైన విషయాల్ని మనము ధ్యానం చేసాం. కొరింథీయులకు రాస్తూ మరి 15వ అధ్యాయంలో తాను చెప్పిన ఎవిడెన్సెస్, ఒకటి హిస్టారికల్ ఎవిడెన్సెస్, 2 లాజికల్ ఎవిడెన్సెస్, 3 డాక్ట్రినల్ ఎవిడెన్సెస్. ఈ 3 ఎవిడెన్సెస్ని మనము ధ్యానం చేసాం. అంటే పునరుద్ధానం అనేది ఒక చారిత్రాత్మకమైన రుజువులు ఇచ్చింది, అంతేకాకుండా ఒక తాత్వికపరమైన విధానంలో రుజువు ఇచ్చింది. మూడవది బైబిల్ ప్రకారం విశ్వాసపరమైన సిద్ధాంతపరమైన లేకపోతే డాక్ట్రినల్ ఎవిడెన్స్ ఇచ్చింది. కనుక ఈ మూడింటి గురించి మనం చాలా స్పష్టంగా మనం తెలుసుకున్నాం. కనుక పునరుద్ధానం లేకపోతే మరి ఏమీ లేదు. మన విశ్వాసము వ్యర్థమే, మన ప్రకటన వ్యర్థమే, మనం అబద్ధ సాక్షులం అవుతాం. మృతులు లేపబడలేదు, మృతులు లేపబడకపోతే క్రీస్తు పునరుద్ధానం వ్యర్థం. చనిపోయిన వారంతా నశించిపోయి ఉన్నారని అర్థం, మనం ఇంకా పాపంలోనే ఉన్నామని అర్థం. మనము ఈ జీవితకాలం మట్టుకే ఒకవేళ బతికితే మనల్ని మించిన దౌర్భాగ్యుడు ఎవడో లేడని అర్థం. కనుక అలాంటి స్పష్టమైన ఉనికిని ఆ రోజుల్లో పునరుద్ధానం లేదని చెప్పిన వాళ్ళలో మరి సద్దూకయ్యులు ఉన్నారు, గ్రీకుల్లో కొంతమంది నాస్టిసిజం వాళ్ళు ఉన్నారు, మరి జీనోయిజం వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా సద్దూకయ్యులు, గ్రీకులు, వీళ్ళందరూ కూడా గ్రీకుల్లో చాలామంది పునరుద్ధానం లేదని, ఆత్మ లేదని, అసలు దేవదూతలే లేరని, అయితే జ్ఞానతత్వవాదులు దేవదూతలు ఉన్నారని నమ్మారు. కానీ యేసు ప్రభు దేవుడికి వాళ్ళు నమ్మలేదు, ఆయన తిరిగి లేచాడని వాళ్ళు నమ్మలేదు. కనుక యేసయ్య పునరుద్ధానాన్ని గురించి చాలా అద్భుతమైన విషయాల్ని మనం అందరం కలిసి ధ్యానం చేశాం. అయితే మనం 2 ప్రముఖమైన విషయాలు, ఒకటి అపోహలు, అనుమానాలు మనం చూద్దాం. యేసు ప్రభు తిరిగి లేవలేదని ఎలాంటి అపోహలు, ఎలాంటి అనుమానాల్ని ఆ రోజుల్లో థియరీస్గా లేక సిద్ధాంతాలుగా ప్రవేశపెట్టారో ఈ రోజు వరకు కూడా చాలామంది ఆ సిద్ధాంతాలని మరి చెప్తూ ఉంటారు. కనుక అది అని మనం చెప్పడానికి కోసం యేసు ప్రభు తిరిగి లేచాడు అని చెప్పడానికి మనం లేఖనాల నుండి, చరిత్రల నుండి, లేక సాధారణమైన భౌతిక రుజువుల నుండి, వీటన్నిటి నుండి కూడా మనము చక్కగా జవాబుని మనం చూద్దాం. అంటే మొట్టమొదట మనము ఈ పునరుద్ధానానికి సంబంధించిన అపోహలు మరియు అనుమానాలు, వాటిని గురించి చూద్దాం. అపోహలు, అనుమానాలు. కొన్ని సూడో థియరీ, అబద్ధపు సిద్ధాంతాలని ప్రవేశపెట్టడం మనకు కనబడుతుంది. అంటే అపోహల మొట్టమొదటి థియరీ ఏంటంటే స్పూన్ థియరీ. స్పూన్ అంటే పోవడం. స్పూన్ థియరీ. ఈ థియరీ ఏం చెప్తుందంటే, వాళ్ళు ఏం చెప్తున్నారంటే యేసు ప్రభు పూర్తిగా చచ్చిపోలేదు, ఆయన స్పృహ కోల్పోయాడు, మన భాషలో మూర్ఛపోయాడు. ఆయన మూర్ఛపోతే చచ్చిపోయాడని అనుకొని వాళ్ళు సమాధి చేశారు. సమాధిలో చల్లదనానికి ఆయన మళ్ళీ తిరిగి లేచి బ్రతికాడు అని అనేది అక్కడ వాళ్ళు చెప్పింది. అక్కడ మనం నోట్ చేసుకోవాల్సిన ముందు థియరీ ఏంటంటే యేసు ప్రభు చచ్చిపోలేదు, స్పృహ కోల్పోయాడు. స్పృహ కోల్పోయాడు, మూర్ఛపోయాడు. యేసు ప్రభు మూర్ఛపోయాడు, తిరిగి సమాధిలో ఆయన స్పృహ వచ్చింది, లేచాడు. ఇది వాళ్ళు చెప్పింది. అంచేత ఈ స్పూన్ థియరీ ఏం చెప్పిందంటే
యేసు ప్రభు మోసపోయాడు కనుక ఆయన సమాధిలో, అంటే ఆయన ఎందుకు అలా మోసపోవాల్సి వచ్చిందంటే వాళ్ళే థియరీ చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, వాళ్ళు చెప్పింది ఏంటంటే, యేసు ప్రభు తీవ్రమైన కొరడా దెబ్బలు కొట్టారు కనుక ఆయన రక్తం చాలా ఎక్కువగా స్రవించింది కనుక రక్తం అధికంగా మరి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు స్పృహ కోల్పోతారు కనుక యేసు ప్రభు స్పృహ కోల్పోయాడు. దీనికి మీరిచ్చే జవాబు ఏంటి? మీరిచ్చే బైబిల్ పరంగా మీరిచ్చే జవాబు ఏంటంటే, మనం చెప్పాల్సింది యేసు ప్రభు 1 తక్కువ 40 దెబ్బలు కొట్టారు. 39 దెబ్బలు కొట్టారు. శరీరం అంతా కూడా దున్నబడింది. ఆయన సిలువే మోయలేకపోయాడు ఆయన. తర్వాత రెండో విషయం ఏంటంటే, సిలువ శిక్షలో మరణం ఖాయం. అంటే అర్థం ఏంటి? సిలువ శిక్షలో మరణం ఖాయం అంటే అర్థం ఏంటంటే, సిలువ వేసిన తర్వాత ఆడు చచ్చిపోవాలి, అంతే. చచ్చిపోలేదు అనుకోండి, ఏం చేస్తారు? 4 గంటలకు వచ్చి కాళ్ళని తెగ నరుగుతారు. సిలువ శిక్షలో మరణం ఖాయం. అంచేత రోమా దాని పరంగా కూడా అది. అలాగే యోహాను సువార్త 19వ అధ్యాయం 34వ వచనం ప్రకారం 34, 33 వచనంలో మరణాన్ని వాళ్ళు నిర్ధారించారు. నీరును రక్తమును కారెను కనుక మరణాన్ని నిర్ధారించారు వాళ్ళు పొడిచి. తర్వాత దొంగల వలె యేసయ్య కాళ్ళు విరక్కొట్టలేదు. అప్పటికే ఆయన మరణించున్నాడు. అది ఆయన కాళ్ళు ఎరగొట్టలేదంటే అర్థం ఏంటి? ఆల్రెడీ ఆయన డెడ్, చనిపోయి ఉన్నాడు. చనిపోయి ఉన్నాడు కనుక ఆయన కాళ్ళు విరగొట్టలేదు. తర్వాత ఇంకా ఒకవేళ బతికే ఉన్నాడు, స్పృహ కోల్పోయాడు అని అనుకుంటే, చుట్టబడిన లేక ఆయన శరీరాన్ని అరిమత యోసేపు తీసుకున్నాడు. అరిమత యోసేపు తీసుకొని సుగంధ ద్రవ్యాలన్నీ పూశాడు. అప్పుడైనా వాళ్ళకే తెలియాలి, ఎందుకంటే ఈయన కొంచెం బతుకున్నాడు అన్న విషయం వాళ్ళకి తెలియాలి. తర్వాత చుట్టబడిన ఆ శరీరం, లేకపోతే ఆ చుట్టబడిన ఆయన శరీరం లేవడం అనేది చాలా కష్టం మామూలు భౌతికంగా ఆలోచిస్తే. చుట్టబడిన వ్యక్తి అటు ఇటు చేయగలలేము, కానీ అసలు లేవడం అనేది చాలా కష్టం. అందులో ఆ శరీరంలో సంపూర్ణమైన ఆయన రక్తమంతా కారిపోయి ఉండడం కనుక అంత శ్రమ పొందిన తర్వాత సమాధి రాయి తొలగించుకొని రావడం కూడా చాలా కష్టం అవుతుంది నిజానికి మనం ఆలోచిస్తే. కనుక వాళ్ళు చెప్పింది ఏది కూడా నిరాధారం అని మనకు అర్థం అవుతుంది. సూన్ తీరి స్పృహ కోల్పోయాడు, మర్చిపోయాడు, తర్వాత స్పృహ వచ్చింది. ఒకవేళ కనుక అది నిర్ధారణ అయితే ఆయన కాళ్ళని మరి తెగ నరికేసి ఉండేవాళ్ళు కనుక అది వాళ్ళు. సో ఇది సూన్ థియరీ తప్పు అని మనకి తెలియజేస్తుంది. రెండోది, ఇది మొదటి ఒక 4-5 థియరీలు వచ్చినాయి. అంటే ఇవి చాలా ఆ రోజుల్లో ప్రచారం చేశారు. యేసు ప్రభు తిరిగి లేగలేదు అని ప్రచారం. రెండవది హెల్యూసినేషన్. అంటే ఇదేంటంటే భ్రమ సిద్ధాంతం. అంటే అర్థం ఏంటంటే, వీళ్ళు చెప్పిన సిద్ధాంతం యొక్క శిష్యులు వెంబడించేవారు భ్రమపడ్డారు. యేసు ప్రభు
అంటే తిరిగి లేచిన క్రీస్తుని చూచామని అనుకున్నారు. అని ఇది పెట్టారు. చూచామని అనుకున్నారు వాళ్ళు, నిజానికి చూడలేదు వాళ్ళు, కొంచెం భ్రమలో గురయ్యారు వాళ్ళు. ఎందుకు భ్రమకు గురయ్యారో కూడా కారణం రాశారు వాళ్ళు. ఏం రాశారంటే వాళ్ళ కారణంలో బాధ, యేసు ప్రభుని గురించిన బాధ కలిగింది వాళ్ళకి, యేసు ప్రభుని గురించిన ఆశ ఉంది వాళ్ళకి, వాళ్ళు ఒక భావోద్వేగంలో ఉన్నారు. ఈ మూడు ఉంటే భ్రమ కలుగుద్దండి. నాన్నగారు చచ్చిపోయారు, నాన్నగారు ఉంటే బాగుండు, నాన్నగారు ఉంటే బాగుండు అనే ఆశ, నాన్నగారు చచ్చిపోయారు అన్న బాధ, ఆ దుఃఖం, ఆ ఆలోచనలతో ఉన్నప్పుడు భ్రమకు గురవుతామని, ఇల్యూజినేషన్ జరుగుతుంది. కనుక బాధ, ఆశ, భావోద్వేగాల వలన వాళ్ళు భ్రమకు గురయ్యారు, కనుక వాళ్ళు భ్రమ పొందారు అనే థియరీని ప్రవేశపెట్టారు. ఇప్పుడు దీనికి మనం జవాబు ఇవ్వాలి. రైట్. ఆయన 15వ అధ్యాయంలో మనం చూసాం, ఆయన చాలామందికి కనబడ్డాడు. ఆయన కనబడిన లిస్ట్ రాసాం మనం. 11 సార్లు కనబడ్డాడు. అది వాళ్ళ థియరీ. ఇప్పుడు ఆ థియరీకి మనం కౌంటర్ ఏమని ఇస్తున్నాం? ఆయన 11 సార్లు ప్రత్యక్షమయ్యాడు. పోనీ ఒకళ్ళకే ఇద్దరికే పోని భ్రమ, 11 సార్లు కూడా భ్రమ పొందుతారా? ఇంకా కొంచెం ఆలోచిస్తే 500 మందికి ఏకకాలంలో కనబడ్డాడు, ఒకేసారి కనబడ్డాడు. చూడండి అక్కడ అది రెఫరెన్స్ చూడండి ఎంతో. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 500 మందికి ఒకేసారి, 6వ వచనం 15:6 అక్కడ. సో 15:6లో 500 మందికి ఒకేసారి కనబడ్డాడు. అది ఇల్యూజినేషన్ అని ఎలా ఉంటాం మనం? అంటే 500 మంది ఒకేసారి కూడా అలాగా. కనుక శిష్యులు నిరాశతో ఉన్నారు కదా. సరే, ఒకవేళ ఆయన బ్రతికే ఉన్నాడు అని అంటే మన ప్రశ్న ఏంటంటే, స్త్రీలు సుగంధ ద్రవ్యాలు ఎందుకు తెచ్చారు? ఎందుకు తెచ్చారండి వాళ్ళు? చనిపోయాడు కనుక అనేది. అరిమత యోసేపు పిలాతు దగ్గర, అరిమత యోసేపు, ఇవన్నీ చరిత్రలే, అక్కడ జరిగిన ఆనాటి సంఘటనలే. అరిమత యోసేపు పిలాతు దగ్గర శరీరం ఇమ్మని, యేసు దేహం ఇమ్మని అడిగాడు. దేహం అని ఎప్పుడు అంటారండి? చనిపోయాక పార్థివ దేహం అండ. అంతేకాని యేసునివ్వండి అలా, యేసునివ్వండి అని ఎందుకంటారు? తీసుకెళ్తానండి అన్నా కదా. యేసు దేహం తనకిమ్మని అడిగాడు. అంటే పిలాతుడు నిర్ధారణతోనే ఇచ్చాడు. పిలాతు దగ్గర యేసు దేహం ఇమ్మని అడిగాడు. దానికి మత్తయి సువార్త 27వ అధ్యాయం ఒకసారి చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 57, 58. యేసు శిష్యుడు అరిమతేని యోసేపు అని ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగాను. యేసు దేహము తనకిమ్మని అడిగాను. దేహం ఇమ్మని అడిగాడు అంటే అర్థం ఏంటి? రైట్, యేసు ప్రభు చనిపోయాడు. సో ఎల్యూజినేషన్, ఈ భ్రమ సిద్ధాంతాన్ని కూడా ఇది తప్పే అని మనం ఖచ్చితంగా చెప్పచ్చు. కనుక స్పృహ కోల్పోయాడు అనే ఈ థియరీ కూడా తప్పని అర్థమవుతుంది. తర్వాత వాళ్ళంతా భ్రమకు గురయ్యారు అని అన్న ఈ థియరీ కూడా మనకు తప్పని అర్థమవుతుంది. నెక్స్ట్ మరొక థియరీని మనం చూద్దాం. అంటే ఆ రోజుల్లో ప్రవేశపెట్టిన సూడో థియరీస్ అన్నమాట. సూడో థియరీస్ అంటే అబద్ధపు సిద్ధాంతాలు. మూడవది
స్టోలెన్ బాడీ. స్టోలెన్ బాడీ థియరీ అంటే శరీరాన్ని, యేసు ప్రభు దేహాన్ని శిష్యులే ఎత్తుకెళ్ళారు. యేసు దేహాన్ని శిష్యులు దొంగిలించారు. ఇది కూడా ప్రచారం చేశారు ఆ రోజుల్లో. యేసు ప్రభు దేహాన్ని మరి ఎత్తుకెళ్ళారని ప్రచారం చేశారు. ఇప్పుడు దీనికి మనం జవాబులు మనం రాయాలి. యేసు ప్రభు దేహాన్ని వాళ్ళు దొంగిలించారని అంటే మొట్టమొదటిదే గవర్నర్ కాపలా పెట్టాడు. సమాధికి సీల్ వేశాడు. సమాధికి పెద్ద రాయి అని పెద్ద రాయి పెట్టి ఆ రాయికి సీల్ వేశారు. మూడవది, శవాన్ని తీసుకెళ్ళి ఎక్కడ దాగగలరు వాళ్ళు? అసలు శవాన్ని తీసుకెళ్ళినాడు. ఇప్పుడు 3 రోజులు శవాన్ని ఎలా దాస్తారు? ఏం చేసుకుంటారు? బంగారమా? శవం ఏమవుద్ది అప్పుడు? కంపుకూడదు కదండి. కనుక శిష్యులు శవాన్ని ఎలా భద్రం చేస్తారు? ఎందుకు? ఈ ప్రశ్నలకి సమాధానాలు లేవు వాళ్ళ దగ్గర. ఇంచేత ఎందుకు వాళ్ళు తీసుకెళ్తారు? ఏంటి కారణం ఏంటి? కనుక ఇక్కడ కూడా వాళ్ళు ఫెయిల్ అయినట్టుగా మనకు అర్థం వస్తుంది. అంతేకాకుండా మనకు అక్కడ కనబడుతుంది పిలాతు అంటే గవర్నర్ కాపలా పెట్టాడని. కనుక చాలా స్పష్టంగా మనకి తెలుస్తుంది. తర్వాత ఈ స్టోలెన్ బాడీ థియరీ కూడా ఇక 4వది. ఇది కూడా ఫెయిల్ అయినట్టు మనకు అర్థమవుతుంది. అక్కడ మనకి మత్తయి సువార్త 28వ అధ్యాయము, మార్కు సువార్త 16వ అధ్యాయం, మరి యోహాను సువార్త 20వ అధ్యాయం, ఇవన్నీ కూడా మనకు రుజువులే. ఏంటి? ప్రతి చోట కూడా మరి పిలాతు భద్రపరిచినట్లు, పిలాతు చేసినట్లు మనకి కనబడుతోంది. ఇక మరొక థియరీ, 4వ థియరీ ఏంటంటే రాంగ్ టోమ్ థియరీ. వీళ్ళు ఈ థియరీని ఏం పెట్టారంటే శిష్యులను ఆ యొక్క యేసుప్రభు యొక్క ఫాలోవర్స్ వేరే సమాధి దగ్గరికి వెళ్ళారు. వేరే సమాధి దగ్గరికి వెళ్ళారు. కనుక అక్కడ ఆ సమాధి వాళ్ళు చూసి యేసుప్రభు తిరిగి లేచాడని అబద్ధపు ప్రచారాన్ని చేశారు అనే ఈ థియరీ కూడా ఆ రోజుల్లో ప్రచురం చేశారు. వేరే సమాధి దగ్గరికి వెళ్ళారు వాళ్ళు, అసలైన సమాధి కాదు అని చెప్పారు. అయితే ఇక్కడ దీనికి మనకి టాపు మంచి ఆధారం ఉంది. అదేంటంటే ఇంత క్రితం ఎవరో పెట్టబడని అరిమతయి యోసేపు తన కోసం తొలిపించుకున్న తన సమాధిలో గవర్నర్కి చెప్పి అప్పుడు పెట్టాడు. అది దానికి కావాల్సింది. సమాధి ఎక్కడో సమాధుల దొడ్లో వేరే సమాధి వెళ్ళటానికి కాదు. అది సమాధి అరిమతయి యోసేపుది. కనుక రెండోది పిలాతు యొక్క పర్యవేక్షణలో జరిగింది. అసలు సిద్ధపరచు దినం శుక్రవారం నాడే అక్కడ ఉంటుంది. మరుసటి దినం విశ్రాంతి దినమైనందున సిద్ధపరచు దినము సాయంకాలం అయినప్పుడు, అంటే ఇంకా సాయంకాలం అయితే శవాన్ని ముట్టుకోకూడదు కనుక యేసు దేహము తనకిమ్మని అరిమతయి యోసేపు తెగించి పిలాతును అడిగాను అని ఉంటుంది అక్కడ ఆ మాట. చదువుతారా? 27వ అధ్యాయం మత్తయి సువార్త.
మత్తయి సువార్త 27వ అధ్యాయం. అక్కడ 58 పిలాతు వద్దకు వెళ్ళి, అక్కడ చూడండి 57, యేసు శిష్యుడిగా ఉన్న అరిమతైన యోసేపు అని ఒక ధనవంతుడు సాయంకాలం అన్నప్పుడు వచ్చి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడుగగా పిలాతు దాన్ని అప్పగించి ఆజ్ఞాపించాను. ఈ మాట మార్క్స్ వార్తలో కానీ లూకాస్ వార్తలో కానీ ఎలా ఉందో చూడండి. సాయంకాలం అయినప్పుడు 15:43 అండి. మార్క్స్ వార్త 15:43. సాయంకాలం అయినప్పుడు అరిమతయి యోసేపు తెగించి మంచి పదం అది, తెగించి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహం తనకిమ్మని అడిగాను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడు దేవుని రాజ్యం కోసం ఎదురు. వెంటనే పిలాతు అన్నాడు, ఆయన ఇంతలోనే చనిపోయినా అనే మాట కనపడింది. చచ్చిపోయాడు కదా, సావలేదని కదా. అప్పుడు తీరులన్నీ ఏంటి, సావలేదని తిరిగి లేవలేదని. కనుక రాంగ్ టర్మ్, వేరే సమాధిని చూసారు వాళ్ళే, అందుచేత వాళ్ళు అలా చెప్పారని అనడానికి లేదు. సమాధి మామూలు సమాధులు కాదు, అరిమతయి యోసేపు సమాధి పిలాతు యొక్క పర్యవేక్షణలో జరిగింది. పిలాతే అరిమతయి యోసేపుకి ఆయన దేహాన్ని అప్పగించాడు. ఆ సౌండ్ కొంచెం చూడండి. దేహాన్ని అప్పగించాడు, కాపలా పెట్టాడు. కనుక కాపలా పెట్టాడు, సైనికుల్ని కాపలా పెట్టడం జరిగింది. కనుక అక్కడ రాయబడింది, కనుక ఈ థియరీలు మనకి ఆ దినాలలో నుండి నేటి వరకు మరి ఈ అపోహలు, ఈ అనుమానాలు, ఆయన పునరుద్ధానం గురించి పోయిన వారం మనం చెప్పుకున్నాము. దానికి సంబంధించిన హిస్టారికల్ ఎవిడెన్స్, లాజికల్ ఎవిడెన్స్ అండ్ డాక్ట్రినల్ ఎవిడెన్స్, ఈ మూడింటిని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకి ఎలా చెప్పాడన్న విషయాలు మనం చూసాం. ఆ తర్వాత ఆ రోజుల్లో ఉన్న అపోహలు, అనుమానాలు ఆ రోజుల్లో ఎలాంటి ఉన్నాయో మనం చూసాం. మొట్టమొదటిది, ఆ రోజుల్లో ఈ థియరీని కూడా సూన్ థియరీ, స్పృహ కోల్పోయాడు ఆయన, ఏసీ మోర్చిపోయాడు, సమాధిలో ఆయనకు స్పృహ వచ్చింది, ఆ తర్వాత బయటకు వచ్చాడు ఆయన అనే థియరీని కొంతమంది ప్రవేశపెట్టారు. అది కాదని మనం చూసాం. రెండోది హెల్యూసినేషన్, వాళ్ళు భ్రమకు గురయ్యారు. యేసు ప్రభు తిరిగి లేచాడనే భ్రమ అనంటే దానికి మళ్ళీ కాదు, అది భ్రమ కాదు, నిజమే అని మనం మళ్ళీ ప్రూవ్ ఇస్తాం. ఎందుకంటే ఆయన 11 సార్లు ప్రత్యక్షమయ్యాడు, 500 మందికి ఒకేసారి కనబడ్డాడు. కనుక 500 మందికి ఆయన కనబడినప్పుడు ఒకేసారి 500 మంది భ్రమకు గురవుతారా? కాదు కదా. అందుచేత దానికి కారణాలు మనం చూసాం, అది కాదు. మూడోది, ఆయన దేహాన్ని శిష్యులే దొంగిలించి తీసుకెళ్ళిపోయారు అననే పుకారు రేపారు. ఆ రోజుల్లో రేపబడిన ఫస్ట్ పుకారు ఇదే, యేసుప్రభు శిష్యులు తీసుకెళ్ళిపోయారు. అక్కడ రాయబడింది, శిష్యులు తీసుకెళ్ళడానికి గవర్నర్ కాపలా పెట్టాడు. రెండు, సమాధికి ఆయన సీలేశాడు, పెద్ద రాయి పెట్టాడు. పైగా శవాన్ని తీసుకెళ్ళి ఏం చేసుకుంటారు వాళ్ళు, ఎలా భద్రం చేస్తారు వాళ్ళు? శవం ఎందుకు అసలు? బతికున్న యేసు కావాలి. పైగా అక్కడ రాయబడింది, అరిమతయి యోసేపు యేసు దేహము తనకమ్మని అడిగారు. యేసు దేహము తనకమ్మని, యేసుని కాదు, ఆయన చచ్చిపోయాడు. వెరీ గుడ్, చనిపోయేవాడు. ఆయన తిరిగి లేచాడు అని అనడానికి రుజువు తెరవబడిన సమాధి మనకు అక్కడ కనబడుతుంది. ఇక తర్వాత ఇంకొక 4వ థియరీ ఏంటంటే, యేసుప్రభు థియరీ లేదా రాంగ్ టర్మ్ థియరీ. వాళ్ళు వేరే సమాధి దగ్గరికి వెళ్ళారు, అందుచేత కాదని మనకు అర్థమవుతుంది. అది ఆ సమాధి అందరి సమాధుల దగ్గర ఉన్న సమాధి కాదు, ఒక ప్రత్యేకంగా తొలచబడిన ఒక సమాధి, అరిమతయి యోసేపు సంబంధించిన సమాధి. కనుక సీల్ వేశారు, కాపలా పెట్టారు, పెద్ద రాయి పెట్టారు. అది రుజువుగా ఉంటున్నాయి అనమాట. గవర్నర్ సీల్ వేశాడు. కనుక ఇవన్నీ కూడా తప్పుడు సిద్ధాంతాలు అన్న విషయాలు మనకి అర్థమైంది. అందుచేత ఇది కాకుండా ఇంకోటి, ఇదంతా అసలు భ్రమ, ఇంత మిత్. వీళ్ళు ఎవరంటే కొంతమంది నాస్తికులు అన్నవాళ్ళు, అదంతా భ్రమ అండి. ఆ భ్రమ అనే కాకుండా అదంతా మిత్, అబద్ధం. వీళ్ళంతా అబద్ధాలను ప్రచారం చేశారు, అబద్ధాలనే రాశారు అని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ చరిత్రాత్మకమైన ఆధారాలు మనకు చాలా ఉన్నాయి. చరిత్రలో కొన్ని డౌట్స్ని, అంటే కొన్ని అనుమానాలని మనం ఆలోచిస్తే ఆ విషయాలు కూడా మనకు తెలుసు. ఒకవేళ కాదు, అది అబద్ధం, ఒకవేళ 5వది అబద్ధం, మిత్, అంతా ఇది పుకారు,
లేకపోతే ఒక మిథ్య, ఇదంతా ఉట్టిదే అని గనుక ఒకవేళ మనం భావిస్తే, ఒకవేళ మనం గనుక అలా భావిస్తే దానికి సంబంధించిన రుజువుల్ని ఇవేంటి అని వాళ్ళని అడగచ్చు. అందులో మొట్టమొదటిది ఖాళీ సమాధి. ఖాళీ సమాధి కనిపించినప్పుడు పిలాతు ఎందుకు యేసు ప్రభు దేహాన్ని గురించి ఎంక్వైరీ పెట్టలేదు? గవర్నర్ ఎంక్వైరీ ఎందుకు పెట్టలేదు? ఎందుకు చెప్పండి? గవర్నర్కి తెలుసు, లేస్తాను. పిలాతు ఇక్కడ ఇంకోటి ఏంటంటే, పిలాతు భార్య యేసుప్రభుని గురించి చాలా విషయాలు తెలుసుకొని చెప్పింది. నేను ఆయన గురించి చాలా విషయాలు సేకరించాను, ఆ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దని పిలాతు భార్యయే పిలాతుని హెచ్చరించింది. పిలాతు ఒక రకంగా పరోక్షంగా యేసుప్రభు పునరుద్ధానానికి చాలా సహాయపడ్డాడని నమ్మాలి. ఎందుకో తెలుసండి, ఒకవేళ యేసుప్రభు చచ్చిపోయాడు అనుకోండి, తర్వాత యేసుప్రభు తిరిగి లేచాడు అని చెప్పడానికి మనకు అలాంటివి ఉండేది కాదు. ప్రభుత్వ అధికారపూర్వకంగా నిరూపించబడింది ఇది. రోమా గవర్నమెంట్తో నిరూపించబడింది. అందుకు పిలాతు చాలా పరోక్షంగా సహాయపడ్డాడు అని చెప్పాలి. ఇంకోటి, పిలాతు ఎలా సహాయపడ్డాడు అని నేను అనుకుంటా. ఎందుకంటే యేసుప్రభు యూదుల రాజు ఈయన అని డైరెక్ట్గా యేసుప్రభు శిలువ మీద పేరు పెట్టింది ఎవరో? పిలాతే. వాళ్ళు వచ్చి అడుగుతారు. వాళ్ళు వచ్చి ఏమని అడిగారంటే, యోహాను సువార్త 19వ అధ్యాయంలో, ఈయన నేనే యూదుల రాజుని అని చెప్పుకున్నాడు అని రాయి, అంతేగాని ఈయన యూదుల రాజు అని నువ్వు చెప్పడం ఏంటి, నువ్వేమన్నా క్రైస్తవుడివా అని అడిగారు. అని అడిగితే పిలాతు ఏమన్నాడు? నేను రాసింది ఏదో రాశాను అంతే, ఇంకా మళ్ళీ చెరపనన్నాడు. అంటే అర్థం ఏంటి? పిలాతు ఆ విషయంలో తాను డైరెక్ట్గా ఇతడు యూదుల రాజు అని చెప్పడానికి చాలా ధైర్యంగా ఉన్నాడు. ఆ మాట మనం చూస్తాం అక్కడ యోహాను సువార్త 19వ అధ్యాయంలో. అంటే అక్కడ గొడవ వచ్చింది, వాళ్ళు వచ్చి యేసుప్రభుని సిలువేయమంటే పిలాతు అన్నాడు, ఎందుకు సిలువేలు అన్నాడు. నేనే దేవుడిని అని చెప్పుకున్నాడు ఈయన అని చెప్పారు వాళ్ళు. అప్పుడు పిలాతు ఏమన్నాడంటే, అది మీ మత సమస్య, ఇది రాజకీయం పరమైంది, ఇది అని చేత మత సమస్యకి మీరే పనిష్మెంట్ ఇచ్చుకోండి. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, కాదండి ఈయన నేనే రాజుని అన్నాడు, నేనే దేవుణ్ణి కాదు, నేనే రాజుని అన్నాడు అని చేత దాన్ని రాజకీయం చేశారు. నేనే రాజుని అన్నాడు. అప్పుడు పిలాతు పిలిచి అడిగాడు, నువ్వు రాజువా అని అడిగితే యేసుప్రభు చెప్పాడు, నా రాజ్యం వేరు, నీ రాజ్యం వేరు, నేను సత్యాన్ని ప్రకటించడానికి వచ్చాను. పిలాతు తప్పు పట్టుకోలేక ఏం చేయలేక ఈ పాపం నా మీద, నా బిడ్డల మీద ఉండకుండా కానీ చీగడుగు వేసుకున్నాడు. అక్కడ అర్థమవుతుంది. అక్కడ అందుకని పిలాతు ఆ విషయాన్ని అద్భుతంగా ధృవీకరించాడు. 19వ అధ్యాయం యోహాను సువార్త 19వ అధ్యాయం 21, నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు రాయి, అంతేగాని యూదుల రాజు అని రాయొద్దని యూదుల ప్రధాన యాజకులు పిలాతు చెప్పారు. నిజానికి పిలాతు గవర్నర్గా ఉన్నప్పుడు తన అధికారాన్ని వినియోగించే విషయంలో అక్కడున్న మతాధికారుల యొక్క నిర్ణయాన్ని కూడా తీసుకోవాలి స్థానికులుగా, కానీ నేరుగా చెప్పేశాడు అంతే. ఏమని చెప్పాడు చేస్తే, అందుకు పిలాతు నేను రాసిందేదో రాసితిని అంతే, రాసిందేదో రాశానంతే, ఇక మళ్ళీ తీనన్నాడు. అంటే పిలాతు చాలా పరోక్షంగా నిర్ధారణ చేస్తున్నాడని అర్థం చెప్పాలి. అసలు సీలేయమని ఎవరు చెప్పారు? లేకపోతే సమాధికి సీలేసి కాపలా పెట్టమని ఎవరు చెప్పారు? అసలు పిలాతు తీసుకునే కొన్ని నిర్ణయాలు పరోక్షంగా పునరుద్ధానాన్ని రుజువు చేయడానికి కోసం ఖాళీ సమాధి రోమా సామ్రాజ్య అధికార రుజువుగా ఉంది. మనకి పిలాతు సామ్రాజ్యం ఒక అధికారం నుండి వెలువడింది. ఇప్పుడు ఆయన లేడు, వెళ్ళిపోయాడు. శిష్యులు తీసుకెళ్లారా? ఎంతసేపు ఉంచుకుంటారు? ఆయన తిరిగి లేస్తానన్నాడు, లేచాడంతే. ఆయన లేస్తాడని తెలుసు, అందుకనే వాళ్ళకి డబ్బు ఇచ్చి ఈ మతాధికారులు చేశారు. మతాధికారులు అక్కడ రాయబడి ఉంటుంది యోహాను సువార్తలో, అలాగే మత్తయి సువార్తలో కూడా. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఆ తర్వాత జరిగిన విషయాన్ని మత్తయి రాశాడు. చూడండి, అక్కడ మత్తయి రాస్తూ ఇలా అన్నాడు, వారిలో పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి సైనికులకు డబ్బిచ్చి మేము నిద్రపోతుండగా ఆయన శిష్యులు రాత్రివేళ వచ్చి ఎత్తుకొని పోయారని చెప్పుడి.
ఆ, ఇది అధిపతి చెవినేళ్ళ మేము అతను సమ్మతిపరిచి మీకేమీ తొందర కలగనుండు చేతులు కనుక ఎవరన్నా పై వాళ్ళకి తెలిసిందనుకో మేము కవర్ చేసుకుంటాంలే, మీరు మాత్రం ఇది చెప్పండి అని సైనికులు డబ్బిచ్చి చేశారు. కనుక గవర్నర్ ఇలా ఖాళీ సమాధి మనకు అక్కడ కనబడుతుంది. రెండోది ప్రత్యక్ష సాక్షులు. ఇంతమందికి డబ్బులు ఇచ్చి చెప్పించారు ఆ శిష్యులు. వాళ్ళు ఏడుచుకుంటా వాళ్ళు బాధపడుతుంటే, వాళ్ళే కొంతమంది అనుమానంతో బతుకుతుంటే యేసుప్రభు తిరిగి లేచాడని ప్రత్యక్ష సాక్షులు ఇంతమంది కనపడుతుంటే శిష్యులు చేశారు ఈ పని కాదు కదా. ఇంతమంది ప్రత్యక్ష సాక్షులు ఎందుకున్నారు? అపోస్తలుగా అదే కొరింథీ పత్రిక 15 అధ్యాయం. అదే అన్నా, శిష్యులే నమ్మకం లేదు, నమ్మకం లేని వాళ్ళు యేసుప్రభు తిరిగి లేచాడని ఎలా ప్రచారం చేస్తారు వాళ్ళు? కనుక వాళ్ళే యేసుప్రభు తిరిగి లేవడని అక్కడ సుగంధ ద్రవ్యాలు తీసుకొని వెళ్ళారు వాళ్ళు యేసుప్రభు సమాధికి పూయడానికి, ఆయన శవానికి పూయడానికి. సో ఆలోచించండి. అందుచేత ప్రత్యక్ష సాక్షులు ఏంటి ఏంటి ఎక్కడి నుండి వచ్చారు? ఎవరు ప్రేరేపించారు? ప్రత్యక్ష సాక్షులు ఎవరన్నా చెప్పారా? కాదు. అక్కడ కూడా మనకు అర్థమవుతుంది. తర్వాత 3, అనేక మంది మారిన జీవితాలు సాక్ష్యంగా కనబడుతున్నాయి ప్రతి చోట. ఆయన తిరిగి ప్రత్యక్షమైన తర్వాత ఏమయ్యా నీవు నమ్మవా, ఇదిగో నా ఏళ్ళు చూడు కనపడుతుందా, నా గాయాలు చూడు అని యేసుప్రభు చెప్పటం. ఏం మందమతులారా, ఎన్నిసార్లు చెప్పాలి మీకు? ప్రవక్తలు చెప్పిన విషయాల్ని నమ్మట్లేదా మీరు? ఇలా అయిపోయారేంటి మీరు? దేవుని ప్రవచనాలని నమ్మని మందమతులారా అని గద్దించినప్పుడు కళ్ళు తెరవబడి, కనుక ఈ మారిన జీవితాలన్నీ ప్రత్యక్షంగా అమ్మ ఏడవకు, నేనే, భయపడకు అని ధైర్యం చెప్పి ఆయన ప్రతి ఒక్కరిని వాళ్ళని బలపరిచి, ఇదిగో మీకు సమాధానం కలుగును గాక, ఇదిగో మీకు పరిశుద్ధాత్మని త్వరలో నేను ఇస్తాను. అలా మారిన జీవితాలు అక్కడ ఇంత స్పష్టంగా కనపడదు. అందుకని అపోస్తలుడైన పౌలు 15వ అధ్యాయంలో హిస్టారికల్ ఎవిడెన్స్లో ఇదిగో ఇంతమంది ప్రపంచంలో ఎంతమంది మారుతుండే వీళ్ళంతా సాక్షులు కారా అన్నాడు. అందుకని హిస్టారికల్ ఎవిడెన్స్ ఇచ్చాడు. అందుకని హిస్టారికల్ ఎవిడెన్స్, లాజికల్ ఎవిడెన్స్ అండ్ డాక్ట్రినల్ లేఖనపరమైన ఎవిడెన్స్ని ఇచ్చాడు. కనుక అట్లా మనం చూసాం. కనుక ఖాళీ సమాధి కనపడుతుంది, మారిన జీవితాలు కనపడుతుంది. తర్వాత ప్రపంచ సంఘ విస్తరణ కనపడుతుంది. ప్రపంచం అంతా కూడా విస్తరణ కనబడుతుంది. ఇప్పుడు ప్రపంచంలో ప్రపంచ జనాభాలో అధికారపూర్వకంగా 30.46% క్రైస్తవులు. అధికారపూర్వకంగా అంటే ప్రపంచ జనాభా మొత్తంలో 3 వంతులు క్రైస్తవులే, మిగిలిన వాళ్ళందరూ వదిలేదు. అంటే అత్యధిక శాతం ఎవరో క్రైస్తవులే. మరి ఏదో ఒక దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు సుమారు 590 కోట్లు ఉంటే, ఏదో ఒక దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు 590 కోట్లు ఉంటే అందులో 32% 224 కోట్లు క్రైస్తవులే. 224 కోట్లు క్రైస్తవులే అంటే అర్థం ఏంటి? అంటే అత్యధిక శాతం క్రైస్తవులే. ఎలా మారారు? ఆయన పునరుద్ధానమే. అదే మనం పోయిన వారం ధ్యానం చేసాం. ఆయన పునరుద్ధానం లేకపోతే విశ్వాసం వ్యర్థం. 15 అధ్యాయం 15 నుండి అదే చెప్పాడు కదా. పునరుద్ధానం లేకపోతే ప్రకటన వ్యర్థమే, యేసుప్రభు తిరిగి లేవబడలేదని అంటే మృతులు అలాగే ఉన్నారు, మేము ఇంకా పాపంలో ఉన్నామని అర్థం. మా విశ్వాసం వ్యర్థమే, మా యొక్క జీవితాలు కూడా ఈ చచ్చిపోయేంతవరకు బతికుంటే అది కూడా వ్యర్థమే. సో ఎంత అద్భుతమైన పునరుద్ధానం యొక్క సంపూర్ణమైన ఇది 4వది. అనేక ప్రపంచంలో క్రైస్తవుల యొక్క విస్తరణ కనపడుతుంది. తర్వాత 5వది ఆరాధికులు. ఆరాధికులు నాటి నుండి నేటి వరకు మార్పు చెందల. అంటే అర్థం ఏంటంటే మార్పు లేని దేవుడుగానే ఉన్నాడు ఆయన. మార్పు లేని దేవుడు. ఏదో 2000 సంవత్సరాలు అయిపోయిందండి. సీజనల్ దేవుళ్ళు పుట్టుకొస్తారు, సీజనల్ దేవుళ్ళు క్లోజ్ అయిపోతారు. కొంతమంది దేవుళ్ళు ఇప్పుడు కనపడరు. అప్పుడున్న దేవుళ్ళు, ఇప్పుడు ఆ రోజుల్లో గ్రీకు దేవుళ్ళు ఈ రోజుల్లో లేరు. ఆ రోజుల్లో ఉన్న గ్రీకులు నమ్మిన దేవుళ్ళు ఇప్పుడు ఆరాధించట్లు ఏమడం, ఇప్పుడు కొత్త వాళ్ళు కనపడుతున్నారు. అలా ఉంటాయి అన్నమాట. సీజనల్గా కలుపుతారు దేవతల్ని. అలా కాదు కదా, నాటి నుండి నేటి వరకు కంటిన్యూగా ఆరాధికులు అలాగే ఉన్నారు. అంటే అర్థం ఇంకా ఆయన సజీవుడిగా ఆయన పునరుద్ధాన శక్తి అలాగే నిలిచింది అని అనడానికి అద్భుతమైన రుజువు. కనుక ఆయన పునరుద్ధానాన్ని గురించి ఒకవేళ ఇలాంటి ఒక దొంగ థీరీలు ఒకవేళ వచ్చినప్పటికీ కూడా వాటన్నిటికీ బైబిల్ స్పష్టమైన సమాధానం ఇచ్చింది. తర్వాత పునరుద్ధానాన్ని గురించి పౌలు అదే 15 అధ్యాయంలో ఇంకొక 3 విషయాలను చెప్పాడు. ఆ 3 విషయాల్ని మనం చూద్దాం. ఇది చాలా అద్భుతమైన పత్రికలన్నింటిలో కూడా వివిధమైన కోణాల్లో పునరుద్ధానాన్ని గురించి చెప్పాడండి పౌలు. పత్రికలన్నింటిలో ప్రభు చిత్తం అయితే మనం వచ్చే వారం ఆ విషయాన్ని చూద్దాం. ఈ వారం పునరుద్ధానానికి సంబంధించి పునరుద్ధానము అలాగే అన్నాడు.
అంటే పునరుద్ధానం ఇలా ఉంటుంది అని చెప్పేశాడు. కనుక యేసు ప్రభు పునరుద్ధానాన్ని నమూనాగా తీసుకొని మనందరి పునరుద్ధానాలు ఏ రీతిగా ఉంటాయని ఒక 3 పోలికలతో చెప్పాడు. చూద్దాం మనం అది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం నుండి మనం ఆ విషయాన్ని చూద్దాం. అంటే పునరుద్ధానమే మన యొక్క, అందుకనే నేను పునరుద్ధాన శక్తిని అనుభవించు నిమిత్తమై సమస్తాన్ని కూడా నేను పెంటతో సమానంగా నేను ఎంచుకున్నాను అని. అందుకని మనం ఇక్కడ చూస్తాం. ఇప్పుడు మన 70 వారాల ప్రవచనాన్ని మనం చూసినప్పుడు అప్పుడు కూడా మనం పోయిన వారం మనం ఆలోచించాం. అపోస్తలుడైన పౌలు పునరుద్ధానాన్ని గురించి చెబుతూ కడపటి ఆదాము డాక్టర్నల్ థియరీలో చెప్పాడు. కడపటి ఆదాము, మొదటి ఆదాము, ఈ రెండింటి కంపారిజన్ ఎందుకు చేశాడు? ఆదాముకిను కడపటి ఆదాముగా యేసు ప్రభువును పోల్చి ఎందుకు చెప్పాడంటే ఆయనతోనే అంతం, ఆయనతోనే సమస్తం, కనుక ఆయనతోనే ఆది అంతం ఆయనే, ఆల్ఫా ఒమేగా ఆయనే అన్న ఉద్దేశంతో చాలా స్పష్టంగా చెప్పాడు. కనుక దానికి ఉన్న నమూనాలు మనం చూద్దాం. 3 నమూనాలని మనం చూద్దాం. ఒకసారి రండి, కొరింథీ మొదటి పత్రిక తీయండి ఒకసారి, 15వ అధ్యాయం చెప్తే సరిపోతుంది. ఇక్కడ ఒక క్వశ్చన్ 35, మృతులు ఎలాగూ లేతురు, వారు ఎట్టి శరీరంతో ఒత్తురు అని ఎవడో అడిగాడంట. అందరూ అడిగిన ప్రశ్నలకే జవాబు అపోస్తలుడైన పౌలు ఇచ్చింది. మృతులు ఎలాగూ లేతురు, ఎలా లేస్తారండి వాళ్ళు ఎలా బయటకు వస్తారండి అని అంటే, ఇప్పుడు పౌలు పక్కా యేసు ప్రభువుని అలా తలుచుకుంటూ చెప్పాడు. యేసు ప్రభువుని నమూనాగా తీసుకొని చెప్పాడు. ఇంత క్రితం కూడా చెప్పాడు. ఇంత క్రితం కూడా ఏం చెప్పాడు? డాక్టర్ల దాంట్లో ఆదాము బతకడానికి పుట్టాడు, యేసుక్రీస్తు బతికించడానికి పుట్టాడు. ఆదాము మట్టి నుండి పుట్టాడు, యేసు ప్రభు మహిమ నుండి వచ్చాడు. ఆదాము ద్వారా పాపం వచ్చింది, యేసు ప్రభు పాపాన్ని తీసేయడానికి వచ్చాడు. ఆదాము భూ సంబంధి, యేసు ప్రభు పరసంబంధి. ఆదాము భౌతికపరమైన వాడు, క్రీస్తు ఆత్మ సంబంధమైన వాడు. చాలా కంపారిజన్ ఇచ్చాడు. ఆ కంపారిజన్ ఎందుకు ఇచ్చాడంటే యేసు ప్రభుని బేస్ చేసుకొనే మనలో మార్పు కలుగుతుంది. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 21వ వచనంలో తనకు లోపరచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ కలిగిన శరీరానికి సమరూపము గలదానిగా మార్చును. ఫిలిప్పీ 3:21. సో ఇక్కడ చాలా అద్భుతమైన పదాలు మనకు కనబడతాయి. 3వ అధ్యాయం 21లో అక్కడ ఏమని అన్నాడంటే తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి, అంటే ఆయన పవర్ని, మన పునరుద్ధాన శక్తిని ఎంత అనుభవించే కొలది లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి మన దీన శరీరము, మనది దీన శరీరం టర్న్స్ ఇంటూ మహిమ కలిగిన శరీరంగా, మహిమ గల శరీరంగా మార్పు చెందును అన్నాడు. ఇది పునరుద్ధానం. అది ఎలా జరుగుతుంది? పునరుద్ధానం ద్వారానే జరుగుతుంది. మన దీన శరీరం తన మహిమ కలిగిన శరీరానికి సమరూపం గలదానిగా మార్చును అన్నాడు. ఎస్, మారుస్తాడు. అది పునరుద్ధానం ద్వారానే మాత్రమే జరుగుతుంది. అందుచేత మనం మార్పు చెందుతాం అని అన్నామంటే దానికి రుజువు పునరుద్ధానమే. పునరుద్ధానం లేకుండా మనం మార్పు చెందలేం. కనుక దేవుని యొక్క పునరుద్ధానం మనకెంత నమూనాగా. అందుకని రోమీలకు రాస్తూ కూడా 8వ అధ్యాయంలో, రోమపత్రిక 8వ అధ్యాయం చూడండి, అక్కడ కూడా ఈ రుజువునిచ్చాడు. రోమపత్రిక 8వ అధ్యాయం 20 అమ్మా తనకు లోపరచు కొనజాలిన శక్తిని బట్టి, అంటే దేవునికి మనం ఎంత సరెండర్ అయి ఉంటామో ఆయన పునరుద్ధాన శక్తిని పౌలు ఎందుకు కోరుకున్నాడంటే ఆయన ఎలాగ పునరుద్ధానుడయ్యాడో నేను అలా పునరుద్ధానుడవు నిమిత్తం అంటాడు. అక్కడ ఆ పదం కూడా చూపిస్తాను మీకు. 3వ అధ్యాయం 2వసారి అదే అక్కడే పై వచనం చూద్దాం మనం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం, ఆయన శరీరంలో నేను పాలిభాగస్తుడై ఉన్నాను అనడం మాత్రమే కాదు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 9 నుండి చూద్దాం, లేకపోతే మనం 10-11 వచనాలు. ఏ విధం చేతనైనా మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని. మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగాలి. ఎందుకని? యేసయ్య పునరుద్ధానుడే, నేను కూడా పునరుద్ధానం అవ్వాలి. దానికి ఇంకో మాట కలిపాడు. అవునట్లు ఆయన శ్రమలన్నింటిలో పాలువాడిన ఎట్టిదో ఆ ఎరుగు నిమిత్తం సమస్తమును నష్టపరుచుకునిచున్నాను. ఇదివరకే నేను గెలిచితనని కాదు, అంటే నాకు శ్రేష్టమైన ఈ పునరుద్ధానం క్రీస్తు ద్వారా నాకు కలగాలని సమస్తాన్ని నేను పెంటతో సమానంగా. సో అలా ఎలా కలుగుతుంది? కంక్లూజన్ వచ్చిన ఇచ్చాడనమాట. మన దీన శరీరము ఆయన మహిమ కలిగిన శరీరానికి సమరూపంగా అంటే
క్రీస్తు మహిమ శరీరానికి సమరూపంగా. దీన్ని బెత్సలిం అనే పదం ఉంది అక్కడ. బెత్సలిం అనే పదానికి అర్థం ఏంటంటే లైక్నెస్ అని అర్థం. లైక్నెస్ అంటే అర్థం ఆయన వలె. అది ఆయన వలె, ఆయన మహిమ శరీరం ఎలా కలిగి ఉన్నాడు. అందుకనే ఇక్కడ రోమీలకు రాస్తూ కూడా అదే విషయం చెప్పాడు. రోమపత్రిక చూడండి ఒకసారి. రోమపత్రిక 8వ అధ్యాయంలో ఆ విషయాన్ని చెప్తాడు. రోమపత్రిక 8వ అధ్యాయం చూడండి ఒకసారి. 8వ అధ్యాయం 23వ వచనం. ఆత్మ యొక్క ప్రథమ ఫలము పొందిన మనము కూడా, జాగ్రత్త వినాలి, చాలా అద్భుతమైన పదం. రోమపత్రిక 8వ అధ్యాయం 23వ వచనం. ఆత్మ యొక్క ప్రథమ ఫలమును పొందిన మనం కూడా దత్తపుత్రత్వము కొరకు ప్రథమ ఫలం మనం ప్రథమ ఫలంగా ఉండాలని దేవుడు ఇష్టపడ్డాడు అంటాడు. యాకోబు పత్రిక 1:18. ఇక్కడ మనం రుజువు. మనము ప్రథమ ఫలముగా ఉండవలనని సత్యవాక్యము వలన తన సంకల్పము ప్రకారము మనలను కనీను. ఆయన కన్నాడు, కంటమే కాదు, ఆయన స్వరూపం ఏర్పడాలి. ఇప్పుడు ఆయన స్వరూపంలో అంతిమంది ఏంటి? పునరుద్ధానమే. కనుక ఆయన వల్లే మాట్లాడతాం, ఆయన వల్లే ప్రార్థన చేస్తాం, ఆయన వల్లే ప్రకటిస్తాము. చివరిది ఏంటంటే ఆయన వల్లే పునరుద్ధానం అవుతాం. కనుక ప్రథమ ఫలం పొందిన మనం ఆత్మ ద్వారా దత్తపుత్రత్వము కొరకు అంటే అర్థం ఏంటి? దత్తపుత్రత్వం అంటే అర్థం ఏంటి అనగా మన దేహం యొక్క విమోచనం కోసం. అదే పునరుద్ధానం, దేహము యొక్క విమోచనం. కనుక ఈ విమోచనం కోసం మూలుగుతున్నాం. కనుక నెక్స్ట్ అది మనలో జరిగేది అదే. కనుక అపోస్తలుడు అవునండి, మహిమా స్వతంత్రత అంటే మహిమలోకి మన స్వతంత్రులుగా చేర్చబడటానికి, అంతే మహిమా స్వతంత్రం. మహిమనే స్వతంత్రించుకోవటం కూడా, మహిమను స్వతంత్రించుకోవటం, మహిమలోకి స్వతంత్రులుగా వెళ్ళడం. కనుక దేహము విమోచనం కోసం మనం ఇందులో మూలుగుతున్నాం. 2వ పత్రిక 5వ అధ్యాయంలో కూడా ఇదే పదం వాడతాడు కదా. చూడండి, 2వ పత్రిక 5వ అధ్యాయంలో కూడా. సో ఇక్కడ 3 పోలికలు ఇచ్చాడు. భూమి మీద మన గుడారం నివాసం శిథిలమైపోయినా చేతి పని కాక దేవుని చేత కట్టబడిన నిత్యమైన నివాసం పరలోకమందు మనకున్నది. 3వ వచనం. ఈ గుడారంలో మనము భారం మోసుకుని మూలుగుతున్నాం. ఇది తీసివేయాలని కాదు, కానీ మర్త్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసం దీనిపైన ధరించుకొని కూర్చున్నాం. దీనివల్ల మనల్ని సిద్ధపరిచినాడు దేవుడే. ఆయన తన ఆత్మను సంచకరువును దాని నిమిత్తమే మనకు అనుగ్రహించున్నాడు. అంటే ఆత్మ ద్వారా ఈ పునరుద్ధాన రూపాన్ని మనం పొందుతాం. ఆత్మ ద్వారా ఆ పోలికగా మార్చబడుతున్నాం అంటాడు కదా. కొరింథీ 2వ పత్రిక 3వ అధ్యాయం ఆఖరి వచనం. కొరింథీ 2వ పత్రిక 3వ అధ్యాయం 18. ఆత్మ ద్వారా ఆ పోలిక. ఆ పోలిక ఏ పోలిక? అది పునరుద్ధాన మహిమ కలిగిన శరీర పోలిక. ఆ పోలికగా మార్చబడుతున్నాం. సో కనుక ఆ మార్చబడే తీరుని 3 పోలికలతో ఇప్పుడు చెప్పాడు. మార్చబడుచున్నాము. సరే, ఇప్పుడు మనం చూద్దాం ఆ 3 పోలికలు ఏంటో. ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం చూడండి. 3 పోలికలు చెప్పి ఏమండి అది వేరే పోలికలకి సంబంధించింది కదా అని మీరు అనొచ్చు. కానీ చివర 42వ వచనం చూస్తే మృతుల పునరుద్ధానము అలాగే అన్నాడండి. మృతుల పునరుద్ధానము అలాగే అనే పదం ఉంది. అంటే మృతుల పునరుద్ధానం ఆ రీతిగా ఉంటుంది. మృతుల పునరుద్ధానం ఆ రీతిగా ఉంటుంది. ఏంటి? మృతుల పునరుద్ధానం కూడా ఆ రీతిగానే ఉంటుంది. రైట్. మొట్టమొదటి పోలిక చూడండి, అక్కడ మనం చదువుదాం. 36వ వచనం. అవివేకి, నీవు విత్తినది చచ్చితే కానీ అది బ్రతికింపబడదు కదా. నీవు విత్తిన దాన్ని చూడగా అది గోధుమ గింజ అయినా సరే, మరి ఏ గింజ అయినా సరే గింజనే విత్తుతున్నావు, కానీ పుట్టబో శరీరాన్ని విత్తట్లేదు కదా. దేవుడు తన చిత్త ప్రకారం విత్తిన దానికి ఆయన శరీరం ఇచ్చున్నాం. మొట్టమొదటిది, మన జీవితం, మన శరీరం విత్తనంతో పోల్చబడింది. విత్తనానికి శరీరం ఇచ్చేవాడు ఆయన. ఈ శరీరం విత్తనం పైపొర. కొన్నిసార్లు మీరు ఏదైనా చిక్కుడు కింద విత్తనం అలా వేసి 3 రోజుల తర్వాత తీస్తే పైపొర ఏమైపోతుంటుంది? కుళ్ళిపోయి పైపొర. అందులో నుండి అసలైన జీవం ఒక మొక్కగా వస్తుంది. జీవితం కూడా అంతే, ఒక విత్తనంతో పోల్చాడు. ఈ విత్తనానికి శరీరం ఇచ్చేవాడు దేవుడే. విత్తనానికి శరీరం ఇచ్చేవాడు దేవుడే.
కనుక ఆ శరీరం చాలా అమూల్యమైన శరీరం, అది మహిమ శరీరం. ఆ మహిమ శరీరం, ఈ శరీరం మార్చబడి మహిమ శరీరం అవుతుంది. అది మనం తెలుసుకోవాల్సింది. విత్తనాన్ని ఎందుకు పోల్చాడంటే, మనం వేసే గింజకినో వచ్చే మొక్కకే అసలు సంబంధం ఉండదు. గింజ గుండ్రంగా ఉంటుంది, లేకపోతే గట్టిగా ఉంటుంది. కానీ అదేంటి మరి, ఇప్పుడు అంత గట్టి గింజ కూడా అందులో నుండి మొక్కలు వస్తుంది. కనుక దేవుడు ఇలాంటి, ఒకవేళ ఈ శరీరం మట్టిలో నాటబడితే, లేకపోతే పునరుద్ధానం కోసం మరలా లేపబడాలి. ప్లస్ ఉత్థానం, లేపబడడం, పునర్జీవనం పొందడం, మళ్ళా లేపబడటం అని అర్థం. కనుక మొత్తానికి విత్తనంతో పోల్చాడు. అందుకనే విత్తనం ఈ శరీరాన్ని జీవం ఇచ్చేవాడు ఆయనే. ఇది మొట్టమొదటి పోలిక, దీనికి జీవం ఇచ్చేవాడు ఆయనే. ఇంకా చూడండి అక్కడ, మరియు ఇచ్చుచున్నాడు. నెక్స్ట్ రెండవ పోలిక, మాంసమంతయు 39, ఇది 37, 38 వచనాలు. 37, 38 వచనాల్లో విత్తనాన్ని పోల్చాడు. ఈ విత్తనానికి జీవం ఇచ్చేవాడు ఆయనే. ఆ జీవం ఆయన చిత్తానుకూలంగా అందరం ఆయనను పోలి ఉంటాం అని ఉంటుంది. ఆ విత్తనాలు జీవం అందరం ఆయన్ని పోలి ఉంటాం. అది చాలా ఆశ్చర్యకరం కదండి. ఇప్పుడు విత్తనాలు, రకరకాలైన విత్తనాలు ఉంటాయి. కానీ ఆ విత్తనాలు, చింత అయితే చింత చెట్టు వస్తుంది, లేకపోతే చుక్కుడుగా అయితే చుక్కుడుగా వస్తుంది. కానీ అలా కాకుండా మన శరీరాలన్నీ విత్తబడి ఒకే రకంగా మార్పు చెందటం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. అందుకే ఇది మర్మము అన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 52, 15:52, మార్పు చెందదము. ఆ మార్పు మహిమకు సంబంధించిన మార్పు. ఆ శరీరం మహిమకు సంబంధించిన శరీరం. అదే 2వ పత్రిక 5వ అధ్యాయంలో చూసాం మనం. పై నుండి ఒక నివాసం దీని మీద ధరించుకొని కోరుతున్నాము. అది అందుకు మిమ్మల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే. ఆత్మ ద్వారా సిద్ధపరుస్తాడంట. ఆత్మ ద్వారా సిద్ధపరుస్తాడు అన్నాడు. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 7, 8 వచనాలు. మిమ్మల్ని సిద్ధపరచడానికి జీవించి ఉన్నా చచ్చిపోయినా ఆయన వారమే అనే పదం అక్కడే వాడతాడు. చూడండి ఒకసారి 8వ వచనం, 2వ పత్రిక. ఇట్లు ధైర్యం కలిగి దేహాన్ని విడిచిపెట్టి ప్రభువునొద్ద ఇష్టపడుతున్నా, దేహమందునను దేహమును విడిచినను ఆయనకి ఇష్టమే ఉండవలనని నేను కోరుతున్నాను అని అంటాడు. అందుకని ఆత్మ ద్వారా ఈ సిద్ధపాటు ఇస్తాడని చెప్పాడు అక్కడ 5వ వచనం. దీని నిమిత్తం మనల్ని సిద్ధపరిచినవాడు దేవుడే, ఆత్మను సంచకరు మనకు అందుకు అనుగ్రహించాడని. ఇక రెండోది, ఒకటి విత్తనాన్ని పోల్చాడు, 2 మాంసాన్ని గురించి చెప్పాడు. మాంసం ఇది మనం చదివితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 39-40 వచనాలు. 39-40 మాంసం. ఇక్కడ చూడండి, మనుష్య మాంసం వేరు, మృగ మాంసం వేరు, పక్షి మాంసం వేరు, చేప మాంసం వేరు. చూసారా, ఈ వేరు. కానీ మనుష్య మాంసమే వేరు. ఎందుకన్నాడు తెలుసా? మనుష్య మాంసం మార్పు చెందడానికి వీలుగా ఉంది. అందుకనే ఆ మాంసాలకైనా మన మాంసాలకి తేడా ఉంది. మీకు ఫిజికల్గా ఒకవేళ మీకు తేడా కనిపించకపోయినా దేవుడు తయారీలో మాత్రం ఇది మార్పు చెందడానికి వీలుగా దేవుడు ఏం లేదు. అవన్నీ మట్టిలో కలిసిపోతాయి అంతే. మన శరీరమే మార్పు చెందుతుంది. ఇది అలాంటి మార్పు. అందుకోసమే యేసుప్రభు నమూనా చూపించడానికి రూపాంతరత పొందాడు. దానికి నమూనా. లూకాసు వార్త 9వ అధ్యాయం. లూకాసు వార్త 9వ అధ్యాయంలో ఆయన శరీరము మార్పు చెందుచుండెను. మహిమ దేహాన్ని ఆయన మనకు చూపించాడు అనమాట. ఇలా ఉంటారా అని చూడండి. అక్కడ ఆయన ముఖరూపము మారిను, ఆయన వస్త్రములు తెల్లనివై తెగతగ మెరిచుండను. 29 లూకా 9:29 మార్పు చెందిన శరీరం. ఆయన శరీరం మార్పు చెందింది. మహిమ అన్నాడు. మహిమ అనే పదం ఎందుకు వాడాడంటే, మహిమలో నుండి కూడా 2 వచ్చారు మళ్ళీ అక్కడ. మోషే, ఏలియాలు.
వాళ్ళు మాట్లాడేది ఏంటనుకుంటున్నారు? నిర్గమం గురించి. నిర్గమం అంటే అర్థం ఏంటండి? విడుదల. ఈ శరీరం మార్పు చెందేటప్పుడు జరిగే విషయాన్ని మాట్లాడుతున్నారంట. మహిమలో ప్రత్యక్షమే. ముగ్గురు మహిమలో ఉన్నారు. వాళ్ళు మహిమ పొందారు. యేసుప్రభు కూడా త్వరలో మహిమ పొందబోతున్నాడు. ఎలా పొందుతాడు చూపెడుతున్నాడు వీళ్ళకి. శిష్యులు ప్రధానమైన ముగ్గురు చూస్తున్నారు. మోషే ఏలియాలను ఎందుకు పెట్టాడు? మోషే ఏలియా ఇద్దరిని ఎందుకు పెట్టాడంటే, మోషే చచ్చిపోయిన వారు తిరిగి లేస్తారు. చచ్చిపోయిన వారు తిరిగి లేచినప్పుడు మహిమ పొందుతారు. ఏలియా బ్రతికున్న వారు మార్పు చెందుతారు. యేసుప్రభు వచ్చినప్పుడు ఈ రెండు జరుగుతాయి. రెండు ఏకకాలంలో జరుగుతాయి. అంటే అర్థం, క్రీస్తునందున్న మృతులు మొదట లేతురు, దానికి గుర్తు. క్రీస్తునందున్న మృతులు మొదట లేతురు, దానికి గుర్తు మోషే. బ్రతికున్న మనము మార్పు చెంది, దానికి గుర్తు ఏలియా. వీళ్ళిద్దరిని అందుకు పిలిచాడు. అక్కడ ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చినాడు మోషే అయితే, ధర్మశాస్త్రం వైపు ప్రజల్ని తిప్పినోడు ఏలియా. అందుకే వాళ్ళిద్దరిని ఉంచాడు అక్కడ. ధర్మశాస్త్రం వైపు ప్రజల్ని తిప్పడం, ఆ రెండు. అందుకని అక్కడ మనం ఆ రెఫరెన్స్ రాసుకోవాలి. తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 13 నుండి 18 వచనాలు. ఇక్కడ కూడా క్రీస్తునందున్న మృతులు మొదట లేతురు, ఆ మీదట సజీవులమే నిలిచిండి మనము ఏకంగా 4వ అధ్యాయం 18 నుండి 16 నుండి 18 వరకు. రైట్, 16 నుండి 18 వరకు. చచ్చిపోయిన వాళ్ళు బ్రతుకున్నారు. ఇది రెండోది. మాంసం అలాంటి మాంసం. సో ఈ మాంసం మార్పుకు దోహదకరమైన మాంసం. అందుకని 3:21 కూడా రాసుకోవాలి అక్కడ. మార్పు చెందడానికి వీలు దగ్గర ఫిలిప్పి 3:21, మన దీన శరీరము తన మహిమ కలిగిన శరీరానికి సమరూపము గలదానిగా మార్చును. ఆయనే మారుస్తాడు, మన చేత కాదు కదా, మార్చును. సో అది మాంసాన్ని గురించి. మూడోది, ఒకటి విత్తనంతో పోల్చాడు, రెండవది విత్తనం యొక్క మాంసాన్ని గురించి చెప్పాడు, మూడవది మహిమ గురించి చెప్పాడు. మూడవది చూడండి, మహిమ. అక్కడ మహిమ గురించి రాస్తూ సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ. విత్తనం, రెండవది మాంసము, మూడవది మహిమ. చూడండి ఒకసారి అక్కడ ఏమని రాశాడు, చదవండి అక్కడ. సూర్యుని మహిమ వేరు, సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు. అవన్నీ ఇంటిలో పెట్టుకోవాలి. నక్షత్రాల మహిమ వేరు, మన మహిమ వేరు. ఈ మహిమ దేన్ని పోలి ఉందండి? యేసుప్రభుని పోలి. సూర్య మహిమ వేరు. సూర్యచంద్రాదులు యేసుప్రభుని చూడలేక సూర్యుడు నల్లబడ్డాడు, మరుగైపోయినాయి అనమాట. సృష్టి చూడలేకపోయింది. ఈ మహిమ అలాంటిది కాదు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని ఏలుటకై పెట్టాడంతే. వెలుగును ఏలుటకై. నా కొడుకు ఒకరోజు ప్రశ్న అడిగాడు. ఏమని అడిగాడంటే, డాడీ సూర్యుడిని 4వ రోజు చేశారు కదా, అస్తమయం ఉదయం ఎలా జరిగిందని అడిగాడు. అక్కడ వచ్చిందంట డౌట్. ఆదికాండం ధ్యానం చేస్తున్నప్పుడు 4వ రోజున సూర్యుడిని చంద్రుడిని చేస్తే అప్పటికి 4 రోజులు ఎలా గడిచింది కదా? సూర్యుడు చంద్రుడి ద్వారానే కదా అన్ని రోజులు వచ్చేది. మరి అలాంటప్పుడు అస్తమయం ఉదయం ఎలా కలిగింది అని అంటే అప్పుడు చెప్పా, అక్కడ రాయబడి ఉంటుంది, పగటిని ఏలుటకు సూర్యుని, రాత్రిని ఏలుటకు పెట్టాడంతే. అవి ఏలడం ఆగిపోతాయి. అర్థమైందండి? పగలనే దేవుడు సృష్టించాడు. పగలో రాత్రి ఆటోమేటిక్ వస్తా వెళ్తున్నాయి. వాటిని ఏలడానికి దేవుడు సూర్యుని పెట్టాడు. అంచేత వాటి కాంతి వేరు, మన కాంతి వేరు, మన మహిమ వేరు. సూర్యుని మహిమ కంటే, చంద్రుని మహిమ కంటే, నక్షత్రాల మహిమ కంటే వారు ఆయనను పోలి ఉందురు. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు అందులో ఉంది. ఏమనంటే ఆయనను పోలి ఉన్నాం. అక్కడ ఉంటుంది, ప్రియులారా మనం ఇంకేమోదాము, ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఉందుము. అక్కడ రాయబడి ఉంటుంది, ఆయన ఉన్నట్లుగానే చూతము, ఆయనను పోలి ఉందము. అది ఆయనను పోలి ఉందము. ఏంటండి ఆయన పోలి ఉండటం అంటే అర్థం ఏంటి? మహిమలో ఉంటాం, మహిమతో ఉంటాం. మహిమలో నన్ను నీవు చేర్చుదువు. కొలసీ పత్రికలు అంటాడు, మహిమా నిరీక్షణ అయి ఉన్నాడు అంటాడు కదా, 1:27 అనుకుంటాను.
కొలస్సీలకు రాసిన 1:27. ఎస్, ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అనగా మీ అందున్న క్రీస్తు మహిమా నిరీక్షణ అయి ఉన్నాడు. మహిమా నిరీక్షణ. కొలస్సే 1:27. మహిమా నిరీక్షణ అంటే మనం దానికోసం ఎదురు చూస్తున్నాం. ఎంత అద్భుతమైన పోలికలు ఇచ్చాడు. విత్తనం జీవితం, మాంసం చాలా ప్రత్యేకం ఫర్ మహిమ కోసం. అది మన జీవితం. పునరుద్ధానము కూడా ఇలాగే అన్నాడు అక్కడ. ఆ కింద ఆ తర్వాత చెప్పిన వెంటనే అన్నాడు చూడండి, అక్కడ చదవండి, అక్కడ పునరుద్ధానము ఇలాగే అన్నాడు చూసారా. అందుకని మనం పోల్చుకోవాల్సి వచ్చింది. అక్కడ 15:42 మృతుల పునరుద్ధానము అలాగే. క్షయమైన విత్తనంగా విత్తబడి అక్షయమైన మొక్కగా మనం లేస్తాం. తర్వాత ఘనహీనమైన ఈ మాంసంగా విత్తబడి ఘనమైన శరీరంగా మనం లేపబడతాం. మూడవది బలహీనమైనదిగా విత్తబడి, మనకి ఈ శరీరం బలహీనమైంది కానీ బలమైన మహిమ దేహంగా. బలమైన మహిమ దేహం అంటే అసలు అద్భుతమైన క్రీస్తు స్వరూపములు. అందుకని కింద ఈ మూడింటిని కంపేర్ చేస్తూ చెప్పాడు అనమాట. బలహీనమైనది, క్షయమైనది, మర్త్యమైనది. మర్త్యమైనది అమర్త్యతను ధరించుకుంటుంది, బలహీనమైనది బలమైనది ధరించుకుంటుంది. అది అది అందుకనే అక్కడ మీ కన్నుళ్ళు ప్రకృతి సంబంధమైందిగా విత్తబడి ఆత్మ సంబంధమైందిగా లేపబడుతుంది. ఆ కంపారిజన్ ఒకసారి వేసేయండి, ప్రార్థన చేద్దాం మనం. ఆ కంపారిజన్ ఒకసారి రాయండి, ఒకసారి చెప్పండి. క్షయమైనది, క్షయమైనది వాయిస్ అక్షయమైందిగా. నెక్స్ట్ మర్త్యమైనది, మర్త్యమైనది ఏమవుతుంది? అమర్త్యతను ధరించుకుంటుంది. తర్వాత ఘనహీనమైనది, బలహీనమైనది బలమైనదిగా. సో ఇది మార్పు. ఇవన్నీ నిజానికి వ్యతిరేకం అండి. వ్యతిరేకమైనవి సీక్వెన్షియల్గా జరుగుతున్నాయి. వ్యతిరేకమైనది సీక్వెన్స్ ఎలా జరుగుతుందండి? దాన్ని మనం ఇక్కడ రూపాంతరత అన్న, మన భాషలో ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతరత. సీతాకొక చిలుక మార్చడానికి గొంగళ పురుగే సీతాకొక చిలుక అవుద్ది. గొంగళ పురుగే క్వైట్ ఆపోజిట్ అయ్యి, క్వైట్ ఆపోజిట్. దాని ఆహారం వేరు, దాని ఆహారం వేరు. అదే రూపాంతరత. దీని ఆహారం వేరు, దీని ఆవాసం వేరు, దీని రంగులు వేరు, దీని నివాసం వేరు, దీన్ని ప్రజలు కోరుకునే తీరు వేరు. అన్నీ వ్యతిరేకం. వ్యతిరేకమైన సీక్వెన్షియల్గా జరుగుతాయండి. అది చాలా ఆశ్చర్యం ఉంటుంది. వ్యతిరేకమైన సీక్వెన్షియల్గా జరగటం ఏంటండి? వరుసగా. అంటే ఈ గొంగళపురిగా సీతాకొక చిలుక అవుతుంది. ఈ క్షయమైనదే ఆపోజిట్లో అక్షయం అవుతుంది. ఈ మర్త్యమైనదే అమర్త్యం. అది పునరుద్ధానం యొక్క శక్తి అంటే. అది రూపాంతరత. అందుకనే మీ కళ్ళు తెరవబడితే తెలుస్తుంది అంటాడండి. అక్కడ ఎఫెసీ పత్రిక 1:18 మీ కళ్ళు తెరవబడితే ఈ మూడు తెలుస్తాయి అంటాడు. ఏం తెలుస్తాయి అంట? ఒకటి నిరీక్షణ, పిలుపు యొక్క నిరీక్షణ తెలుస్తుంది. రెండవది పిలుపు యొక్క నిరీక్షణ. రెండవది 1:18 అండి. వెలిగించబడినందున పిలుపులోని నిరీక్షణ ఏంటో. నెక్స్ట్ స్వాస్థ్యం. అది స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం. జాగ్రత్తగా అనండి. ఇది మన పునరుద్ధరణ తర్వాత ఇది మీరు పిలుపులోని నిరీక్షణ తెలుస్తుంది, స్వాస్థ్యం యొక్క మహిమ తెలుస్తుంది, క్రీస్తు యొక్క బలాతిశయానికి సంబంధించిన మహత్యం తెలుస్తుంది, బలం యొక్క మహత్యం తెలుస్తుంది. ఇదండి పునరుద్ధరణం. అసలు అర్థమైందండి. ఇప్పుడు మనకు కనుక కళ్ళు తెరవబడితే పిలుపులోని నిరీక్షణ తెలుస్తుంది, స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం తెలుస్తుంది, దేవుని బలం యొక్క మహత్యం తెలుస్తుంది. అంటే అంత ఆపోజిట్ ఎలా మారుతుందండి? అది విత్తనానికి మొక్కకి అసలు సంబంధం ఉండదు. ఎలా ఉంటుంది అది? అలాగే గొంగళపురికి సీతాకొక చిలుకకి సంబంధం ఉండదు, క్షయమైనది అక్షయతకి సంబంధం ఉండదు. కనుక ఈ మర్త్యమైనది అమర్త్యతకి సంబంధం లేనిది అది. కనుక బలమైంది ఒక బలహీనమైంది బలమైందిగా మార్చబడటం ఎంత అద్భుతమైన విషయం. కనుక పునరుద్ధానం. అందుకనే మనం వచ్చేవారం అన్ని పత్రికలలో ఏ రీతిగా పునరుద్ధానం యొక్క శక్తిని, ఒక పునరుద్ధాన శక్తిని గురించి ఆలోచిద్దాం. ఇది పౌలు పోల్చి చెప్పాడు, నేరుగా ఎలా చెప్పాడు అనేది వచ్చేవారం మనం పత్రికలో ఒక్కొక్క మాటని
పత్రికల్లో 14 పత్రికల్లో నుండి మనం చూద్దాము. ప్రభువు ఈ మాటలు మన అవగాహనలో దీవించి మనల్ని బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాము. తమ్ముడు ప్రసాద్ ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేద్దాం. మహాగణుడైన తండ్రి, మహోన్నతుడైన ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, మరి సాయంత్రం నీ పాదాల దగ్గరకు మేము రాగా నీ దాసుని నిలవబెట్టి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. పునరుద్ధానం విషయంలో మా ప్రభు పునరుద్ధానం విషయంలో ఉన్న అపోహలు ప్రభువా, మరి వాటిని లేఖనానుసారంగా ఎలా ఇదిగోనైనా మరి అవి అపోహలుగా ఏ విధంగా మిగిలిపోయినాయో, పునరుద్ధానం ఏ విధంగా నిజమైందో లేఖనాల ఆధారం ఇదిగోనైనా మరి నీ దాసుని ద్వారా మీరు మాకు ఇచ్చారు. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, మృతుల పునరుద్ధానానికి సంబంధించిన విషయాలు కూడా ఈ సమయంలో మీరు మాతో మాట్లాడారు. వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. అయ్యా, ఇదిగోనైనా కొన్ని రుజువులు ఇదిగోనైనా కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం ద్వారా మాతో మాట్లాడారు. వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మాకు పరిపూర్ణమైన అవగాహన మీరు తీసుకొచ్చిన దాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, మరింత నీ చేతితో కళ్ళు తెరవబడిన వారమై ప్రభువా, మరి ఇంకా ముందు కొనసాగటానికి అనేక మందికి దీవెనకరంగా మేము ఉండటానికి మీరు మాకు ఏ ఉద్దేశంతో నేర్పిస్తున్నారో ఆ నీ ఉన్నతమైన ఉద్దేశం నెరవేర్చడానికి సహాయం చేయండి. నీ దాసుని కుటుంబాన్ని పరిచర్యను నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. సహాయం చేయండి. నానాటికి అభివృద్ధి పరచమని కృపలో జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మేంద్ర అన్యోన్య సహవాసము, ఆదరణ, భద్రత, కాపుదల చేరిన మనకును లోకంలో పునరుద్ధాన శక్తి నిమిత్తమై సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకొని ఆయన యొక్క పునరుద్ధాన శక్తిని పొందినట్లుగా వెనకున్న మరచి ముందున్న వాటికి వేగిరపడుతున్న దేవుని జనాంగానికి అంతటికి మనకును సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. ఒక